హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు నాలుగు మూరలు. రచయిత గజ్జల దుర్గారావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాము. శ్రావణ మాసపు తెల్లవారుజాములు బాగుంటాయి చల్లగా. అంత చలి ఉండదు, అంత ఉక్కపోత ఉండదు. చాన్నాళ్ళైంది పొద్దున్నే బండి తీసి. అర్ధరాత్రి కురిసి వెలిసిన వాన తాలూకు ఆనవాళ్లు కనబడుతూనే ఉన్నాయి రోడ్ల మీద. బండి సీటు మీద వాన చినుకులు తడి తుడవకుండానే బండి స్టార్ట్ చేసి ఎక్కి కూర్చున్నా. ఇస్త్రీ బండి సింహాచలం విసనకర్రతో బొగ్గులు రాజేసుకుంటున్నాడు. నిప్పు రాసుకుని బొగ్గుల నుండి కాకర పువ్వొత్తుల రవ్వల్లా ఎగురుతున్నాయి. ఆటోలోంచి కూరగాయలు దించి బండి మీద దొంతర్లుగా పేర్చుకుంటోంది అచ్చాయమ్మ. కెనాల్ రోడ్డు మీద కాళేశ్వరరావు మార్కెట్ వైపు బండి పోనిస్తున్నా. నా చిన్నప్పుడు పూల మార్కెట్ స్టేషన్ వెనక ఉండేది. పూలబావి సందులోంచి రమణయ్య కూల్ డ్రింక్ షాప్ పక్కగా రాజకుమారి టాకీస్ మీద ఎడమ పక్కకి తిరిగి పంజా సెంటర్ పక్కన తేలేవాళ్ళం. సంచుల్లో రాసులుగా పోసి ఉండే అన్ని రకాల పూలు బెజవాడ వాసులకి అదో అందుబాటులో అదృష్టం. నా జ్ఞాపకాలు 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళాయి. అప్పుడు నాకు 10 ఏళ్ళు ఉంటాయి. ఓ పండగ రోజు పొద్దున్నే మా అమ్మ, ఆనందు, లక్ష్మీ అత్త వాళ్ళ ఇంటికెళ్ళి పూలు తెచ్చిపెట్టు నాన్న అంటూ వైరుతో అల్లిన బుట్ట నా చేతిలో పెట్టింది. పూలంటే మల్లెపూలే. మా అమ్మకి ఎంతో ఇష్టం. సైకిళ్ల పైన అమ్మేవాళ్ళు. ముద్దగా కట్టిన మల్లెపూలు మా అమ్మకి ఇచ్చాకే మిగతా వాళ్ళకి అమ్మేవాళ్ళు. బ్రాహ్మణ వీధిలో రామమందిరం పక్క సందులో మా ఇల్లు. లక్ష్మత్త వాళ్ళదేమో పోస్ట్ ఆఫీసు ఎదురుగా. గేటు చప్పుడు విని లక్ష్మత్త బయటకు వచ్చింది. అత్త, మరే మా అమ్మ పూలు తెమ్మంది అన్నా నేను. నా బంగారం, రారా, నోరారా అత్త అని పిలుస్తున్నావు అంటూ నా బుగ్గలు నిమిరి పైన డాబా మీదకి తీసుకెళ్ళి కోసుకో అంది. మా అమ్మ లక్ష్మత్త చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, చుట్టాలు కూడా. ఆ ఇల్లంటే నాకెంతో ఇష్టం. చిలకలు వాలిన బాదాం చెట్టులా ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. నేను పైకెళ్ళా. డాబా మీద తొట్టెల్లో కర్రలతో పందిళ్లు వేసి మల్లెలు సన్నజాజులు పాకించి పెంచేది లక్ష్మత్త. కుండీలలో రకరకాల పూల మొక్కలుండేవి. ఆ తీగలు నా చూపులకు ఉయ్యాలల్లా కట్టినవి. కాసేపు నేను మల్లెపూలు కోసుకుంటూ ఉండగా చిట్టి వచ్చింది. క్రాపు జుట్టు, నిక్కరు చొక్కా వేసుకుని. అది వాళ్ళ నాన్న సరదా. అబ్బాయి లేనందుకు చిట్టి మా స్కూల్లో 3వ తరగతి, నేను 5. ఒరే ఆనంద్, కొంగ బొమ్మ గీయరా ఈ బుక్లో అంటూ పెన్సిల్ పుస్తకం ఇచ్చింది. మునివేళ్ల మీద నిలబడి బాగా పైకి ఉన్న పూలను అందుకుంటూ, ఇప్పుడు కుదరదు, మా అమ్మ పూలు తెమ్మంది అన్నాను. అంతే, మా పూలు కావాలి కానీ బొమ్మ అడిగితే గీయవు అంటూ పుస్తకం పెన్సిల్ విసిరి కొట్టింది. నేను నేల కళ్ళు వేసుకొని చూస్తుండిపోయా. పైగా ఏడ్చుకుంటూ వెళ్ళి లక్ష్మత్తకి వాళ్ళ నాన్నకి శ్రీను మామయ్యకి కంప్లైంట్ చేసింది నా మీద. అలా అనకూడదు, మళ్ళీ వచ్చి వేస్తాడులే, బొమ్మే కదా అని సర్ది చెప్పింది లక్ష్మత్త. అమ్మకి మల్లెపూలు ఇచ్చేసి నేను మళ్ళీ చిట్టి దగ్గరికి వెళ్ళాను. రోజంతా ఒకదాని తర్వాత ఒకటి పుస్తకంలో గీయమని వేయించుకుంది. మధ్యాహ్నం లక్ష్మత్త మా ఇద్దరికి అన్నం ముద్దలు కలిపివేసి పెట్టింది. 6 మా అమ్మ వచ్చి నన్ను తీసుకెళ్ళింది. వెళ్ళేటప్పుడు చిట్టి నవ్వుతూ టాటా చెప్పింది మా అమ్మకి. నా వైపు కనీసం చూడనైనా లేదు. నేను ఇంటర్ చదివే రోజులు. నాకు 18, చిట్టికి 16. మా వయసులు మాత్రమే పెరిగాయి. మిగతా పరిస్థితులు, తీరుతెన్నులు పెద్దగా ఏమీ మారలేదు. మా నాన్న చేతికి స్కూటర్ రాగానే మా నాన్న సైకిల్ నాకు వచ్చేసింది. ఒకరోజు పొద్దున్నే చిట్టి వాళ్ళ ఇంటి మీదుగా వెళ్తుంటే సీను మామయ్య కేకేశాడు. ఆనందు, నా బండి పంచర్ అయిందిరా, కొంచెం చిట్టిని ట్యూషన్ దగ్గర దింపుతావా సైకిల్ మీద అంటూ. మామయ్య, అమ్మ పూలు తెమ్మంది, ఎండెక్కితే దొరకవు అన్నాను. అంతే. ఏంటి నాన్న వాడిని అడుగుతున్నావు? అక్కర్లేదు, నేను నడిచెళ్తా అంటూ నా వైపు రుసరుసగా చూసుకుంటూ డొక్కు సైకిల్ గాడు అంటూ చిన్నగా గొణుకుతూ వెళ్ళిపోయింది. నేను మల్లెపూలు తెచ్చి అమ్మకిచ్చి గబగబా సైకిల్ తొక్కుకుంటూ చిట్టి వాళ్ళ ట్యూషన్ దగ్గరికి వెళ్ళాను. అప్పటికింకా ట్యూషనే వదలలేదు. చిట్టికి కోపం వస్తే ఆ కోపం పోయే వరకు నాకు ఏమీ తోచేది కాదు. కాళ్ళు చేతులు ఆడేవి కావు. తిరిగి మామూలుగా మాట్లాడే వరకు వెనకే తిరిగే అలవాటు. నీ డొక్కు సైకిల్ నేనెక్కను, పోరా, పొద్దున్నే పెద్ద పోసు కొట్టావుగా అంది. నేను సైకిల్ నెట్టుకుంటూ చిట్టి పక్కనే నడుస్తూ, అది కాదు, ఎండెక్కితే మల్లెపూలు దొరకవు కదా అమ్మా అంటుండగానే టక్కున ఆగి, ఇంకోసారి అమ్మ పూలు అన్నావంటేనా అని పళ్ళు నూరింది. సర్లేరా, ఎంతసేపు నడుస్తాం అన్నాను. అయితే ఎక్కుతా,
తొక్కకుండా నడిపించుకెళ్ళు అని సైకిల్ క్యారేజ్ మీద కూర్చుంది. నవ్వు ఏడుపు ఒకేసారి వచ్చాయి నాకు. సైకిల్ను లాక్కెళ్తుంటే దారిన పోయే వాళ్ళంతా చూసి ఒకటే నవ్వు. నా భవిష్యత్తు అర్థమైపోయినట్లు. తక్కెడలో అల్లం తూస్తున్న అచ్చాయమ్మ చిట్టి వైపు చూసి బుగ్గలు నొక్కుంటూ కివుక్కున నవ్వింది. మరీ ఎక్కువ నొక్కేసుకోకు, పళ్ళు ఊడిపోగలవు అంది చిట్టి రుసరుసగా. మా అమ్మ చిట్టమ్మ మాలపు కోపదారి మనిషి అంటూ నవ్వింది అచ్చాయమ్మ. చిట్టి టక్కున సైకిల్ దిగింది. విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నేను ఇంటి వరకు వెనకే వెళ్ళా. లోపలికి రమ్మనకుండా ఇంట్లోకి విసవిస వెళ్ళిపోయింది. ఆనందు, లోపలికి రా. ఏమీ లోపలికి రమ్మనకుండానే పోతున్నావేంటే అంటూ అరిచింది లక్ష్మత్త లోపల నుండి చూసి. పర్లేదత్తా, నేను ఇంటికి వెళ్తా, పనుంది అన్నాను సైకిల్ తిప్పుతూ. దాన్ని పట్టించుకోకు అంటూ చెయ్యి పట్టి లోపలికి తీసుకెళ్ళింది. ఏమైంది దీనికి ఇవాళ అంది నవ్వుతూ. పొద్దున ట్యూషన్ దగ్గర దించలేదని కోపం, ఇంకేముంటుంది అన్నాడు శ్రీను మామయ్య బయట అద్దం ముందు నిలబడి షేవింగ్ చేసుకుంటూ. లక్ష్మత్త లడ్డూ తెచ్చి నా చేతిలో పెట్టింది. ఆ కోపమంతా ఇష్టమేరా ఆనందు, దాన్ని కాస్త అర్థం చేసుకో అంది నవ్వుతూ నెమ్మదిగా, నాకు మాత్రమే వినపడేలా. నేను లడ్డూ తింటూ తలూపా ఆనందంగా. నేను పీజీ చేసి స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం సంపాదించా 25 ఏళ్లకే. ఒక ఆదివారం రోజు చిట్టి మా ఇంటికి వచ్చింది. ఉదయం నుండి సాయంత్రం వరకు మా అమ్మ చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇంట్లో తనే వంట చేసింది. మా అమ్మకు నాన్నకు స్వయంగా వడ్డించింది. సాయంత్రం వంటింట్లో టీ పెడుతున్న అమ్మ దగ్గరికి వెళ్ళి, పద్మత్త, నేను నీకు నచ్చానా అని అడిగింది. అదేం ప్రశ్నే, నువ్వు పుట్టినప్పుడే నచ్చావు అంది మా అమ్మ. అయితే ఆనందికిచ్చి పెళ్లి చేస్తావా అడిగేసి తలంచుకుంది. చిట్టిని సిగ్గుపడుతుండగా చూడటం అదే మొదటిసారి నాకు. చాలా కొత్తగా అనిపించి ఏమీ విననట్టు గదిలోకి వెళ్ళిపోయా, చెవులు హాల్లో వదిలిపెట్టి. మా నాన్న చిట్టిని దగ్గరికి రమ్మని సైగ చేసి పక్కన కూర్చోబెట్టుకున్నారు సోఫాలో. మీ నాన్నతో మాట్లాడతా, నువ్వే మా కోడలివి అన్నాడు చిన్నగా స్థిరంగా. నేను గదిలో పిల్లి మొగ్గలేసినంత పని చేశా. వెళ్ళేటప్పుడు మా అమ్మకి ముద్దు పెట్టింది. నా వైపు కనీసం చూడనైనా చూడలేదు. ఎప్పట్లానే పెళ్ళైంది. మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. నేను లోపల కూర్చున్నా. గదిని మంచాన్న బాగా అలంకరించారు పూలతో. కాసేపటికి చిట్టి లోపలికి వచ్చి గడిపెట్టింది. నా పక్కన కూర్చుంది. ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. చాలా సంతోషంగా ఉంది ఆనందు అంది. నేను చిట్టి చేతిని నా చేతిలోకి తీసుకొని నాకు కూడా అన్నాను. యాపిల్ తీసి చేతికిచ్చింది. వద్దన్నాను. మంచానికి అలంకరించిన మల్లెపూల మాలని చేతిలోకి తీసుకుని, ఇంత ముద్దగా కట్టిన మల్లెపూల మాల అంటే మా అమ్మకి ఎంత ఇష్టమో అన్నాను. అంతే, చటుక్కన లేచింది. ఎప్పుడు చూడు అమ్మ పూలు అంటావు అని బయటికి వెళ్ళిపోయింది. దిండుతో నా మొహాన్న కొట్టి తలుపు తీసుకుని. ఆరు బయట కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు మా అమ్మ లక్ష్మత్త. ఇదేంటి ఇలా వచ్చేసింది, మళ్ళీ ఏదో చేసింది పిల్లోడిని అంటూ లక్ష్మత్త లేచొచ్చింది. ఏమైందే, మాట్లాడవేంటి అని కాస్త కోపంగా అడిగింది తలుపు బయట గోడ ఆనుకుని నిలబడి ఉన్న చిట్టిని. నువ్వు ఉండవే లక్ష్మి, ఎందుకు గదమాయిస్తావు పిల్లని అని వెనక వచ్చింది మా అమ్మ. ఏమైందమ్మా, ఆనంద్ ఏమన్నా అన్నాడా అని బుజ్జకింపుగా అడిగింది గడ్డం ఎత్తి పట్టుకొని. నేను వెనక నుంచొని సోద్యం చూస్తున్నా. ఏరా ఏమన్నావు అన్నట్లు చూసింది నా వైపు మా అమ్మ. అది మల్లెపూలు మా అమ్మకి ఇష్టం అంటూ నసిగాను నేను. వాళ్ళకి విషయం అర్థమైంది. నన్ను లోపలికి తోలి తర్వాత చిట్టికి ఏదో చెప్పి పంపారు. ఆ రాత్రి నేను పడిన పాటలు అన్నీ ఇన్ని కావు. ఎన్నో వాగ్దానాలు బుజ్జగింపులు అయితే కానీ ప్రసన్నం కాలేదు చిట్టి అని పిలవబడే సుమన. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాయి. పిల్లలిద్దరూ చదువులు పూర్తయి రెక్కలు కట్టుకొని విదేశాలకు ఎగిరిపోయారు. ఈరోజు పొద్దున్నే చిట్టి నిద్రలేపింది. కాసేపు పడుకుంటానన్నా. ఈరోజు అత్తయ్య సంవత్సరికం. మార్కెట్కి వెళ్ళి మల్లెపూలు తెండి, ఎండెక్కితే దొరకవు అంది. వినగానే టక్కున లేచా. అప్పటికే అమ్మ ఫోటో తుడిచి బొట్టు పెట్టింది. వంటలకు సిద్ధం చేసుకుంటోంది. పూల కొట్టు ముందర నా జ్ఞాపకాలకు తెరపడింది. 4 మూరలు మల్లెపూలు కావాలమ్మా అన్నా. ఉన్నాయి సార్, తీసుకోండి అంది పూలమ్మి. మాల పల్చగా ఉంది. నా మనసు ఒప్పలేదు. ముద్దగా కట్టిస్తావా ఓ 4 మూరలు అడిగా మాల పట్టుకొని. కాస్త టైం పడుతుంది, మూర 30 ముందే చెప్తున్నా అందామె. సరే అన్నాను. ఆమె మొదలెట్టింది కట్టడం. 2 పూలు పట్టుకుని ఓడుపుగా దారం తిప్పుతూ చుట్టూరా. చిన్నప్పటి నుండి చిట్టికి నేనంటే అపారమైన ప్రేమ. నిజం చెప్పాలంటే ఊహ తెలిసిన నాడే చిట్టి నా జీవితంలోకి వచ్చేసింది. నేను ప్రపంచంగా బతికే తానే నా ప్రపంచంగా మారిపోయింది. భూమి మీద తనకు తెలిసిన భాషనంతా నా దగ్గరే మాట్లాడేది.
మా రెండిళ్ల మహాలక్ష్మి తను. పారాడే ప్రాయం నుండి పారాడి పాదాల వరకు రెండిళ్లలో ఒకే వాకిలి చిట్టి. తన అలక, కోపం, విసుగు ఇవన్నీ ఆ ప్రేమకు ప్రతిరూపాలే. అమ్మని నాన్నని ఎంత ప్రేమగా చూసింది. నాకు తనకి ఏదైనా గొడవైతే లక్ష్మత్త నా వైపు, అమ్మ తన వైపు చేరిపోయేవారు. వీడు మా ఇంట్లో, అది ఆ ఇంట్లో పుట్టాల్సినోళ్ళు. చమత్కారం చేసేవాడు శ్రీను మామయ్య. గత 5-6 ఏళ్లుగా శ్రీను మామయ్య, నాన్న, లక్ష్మత్త, చివరిగా అమ్మ 70 దాటాక ఇక చాలనుకున్నారేమో ఒక్కొక్కరిగా వెళ్ళిపోయారు. ఎవరి లోటు నాకు తెలియకుండా అన్నీ తానే, అందరు తానే నన్ను కంటికి రెప్పలా చూసుకుంటోంది చిట్టి. ఎప్పుడైనా అమ్మకి పూలు అనగానే సర్రున లేచే చిట్టి ఈరోజు పొద్దున్నేలే అమ్మకి పూలు తెమ్మని పురమాయించింది. పూలమ్మి పూల మూరలు కొలుస్తుంటే ఒక్కో మూర జీవితంలో ఒక్కొక్క దశలా అనిపించింది. సార్ పూలు తీసుకోండి అన్న మాటలతో మాల అందుకుని కదిలాను. పూల పొట్లం బరువుగా తోచింది మా అమ్మ జ్ఞాపకంలా. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. మీ లైఫ్లో కూడా అమ్మ తాలూకు ఇలాంటి మంచి జ్ఞాపకాలు, చిన్ననాటి లవ్ స్టోరీస్ ఏదన్నా ఉంటే సరదాగా మన కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.